వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి చింతపల్లి ఏజెన్సీలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొత్తవీధి మండలం చట్రపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడటంతో ఆదివాసుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 4 గిరిజనులకు గాయాలయ్యాయి. వరద ప్రవాహంలో ఓ బాలిక గల్లంతైంది. అది మటుకు లేదు, బాగానే కంచె గిరిగా పెట్టేసి ఉంటుంది. ఇక అల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ వర్షాలకు మరి కొండ చర్యలు కూడా విరిగిపడిన ఘటన అయితే చూస్తున్నాము. అలాగే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరు జిల్లా, మన్యం, పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా ఆ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి గిరిజన ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లు అయితే ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి చెక్ డ్యాములు కూడా ఆ తాత్కాలిక రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివారం అంటే నిన్న తెల్లవారుజామున అంటే గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి కొండ చర్యలు ఇరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. 30 ఇళ్లు ఉన్నటువంటి గ్రామంపై ఒక్కసారిగా కొండ చర్యలు ఇరిగిపడినటువంటి నేపథ్యంలో 5 ఇళ్లు పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 ఇళ్లలో అంటే కొండ చర్యల కింద చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఆ 4 స్థానికులే అంటే గ్రామస్తులు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు అయితే తీసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క బాలిక మాత్రము ఈ వరద నీటిలో ఈ కొండ చర్యలకు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది, గల్లంతైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం ఎవరూ కూడా కనీసం ఈ విషయం తెలిసిన వాళ్ళతో కాంటాక్ట్ చేయడం కానీ, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కానీ తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. అధికారులు ఎవరు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే భారీగా కురుస్తున్నటువంటి ప్రాంతాలకు, ఎందుకంటే వర్షాన్ని ఐఎండిఏ గానీ లేదా విశాఖ వాతావరణ కేంద్రం కానీ, అమరావతి వాతావరణ కేంద్రం ఎవరు తెలియజేసినా అటు అల్లూరి అదేవిధంగా మా పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వర్షాభావం ఉంది. ఎవరు బయటికి రావద్దు ఇళ్లలో నుంచి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఈ గిరిజన తండాలు కావడం, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని వీళ్ళ నివాసం అయితే ఉంటారు. కానీ ఒక్కసారిగా ఈ భారీ వర్షానికి కొండ చర్యలు కరిగిపోతూ విరిగిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే 120 నుంచి 130 మంది ప్రజలు నివసించే ఈ 30 ఇళ్లపైకి ఒక్కసారిగా కొండ చర్యలు ఇరిగి పడినటువంటి నేపథ్యంలో 5 ఇళ్లు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. 4ని కొండ చర్యల కింద ఉంటే సురక్షితంగా బయటికి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మొదటి నుంచి కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటుగా ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి ఆ స్థానిక ప్రజలందరినీ కూడా, లోతట్టు ప్రాంత ప్రజలతో పాటుగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళ పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వైపు అధికార యంత్రాంగం ఎవరో కూడా కన్నెత్తి చూడుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ గిరిజన తండాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు, కొండకు దిగువన వాళ్ళు చిన్న చిన్న గుడిసెలుగా ఇళ్ల నిర్మాణం చేసుకుని నివాసం ఉండేటటువంటి అమాయక గిరిజనులు, వీళ్ళ మీద ఒక్కసారిగా ఒక ప్రళయం వచ్చినట్లుగా మనము ఇంతకు ముందు కూడా చూస్తాం. వాయినాడు లాంటి ప్రాంతంలో ఆ కొండ చర్యలు ఒక్కసారి ఇరుగుపడి పైనుంచి కింద వరకు కూడా ఆ బురద ఏ విధంగా అయితే వెళ్ళిపోయిందో ఇక్కడ కూడా అదే సీన్ అయితే రిపీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ 5 ఇళ్ల మీద నుంచి ఒక్కసారిగా ఈ కొండ చర్యలు విరిగిపడి మొత్తం కిందికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇళ్లలో చిక్కుపోయినటువంటి వాళ్ళని అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులకి సమాచారం అందించినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు, అంటే ఇది తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినా కూడా ఇప్పటి వరకు ఇది ఎవరు అధికారులు వీళ్ళతో కాంటాక్ట్ అవడం కానీ, పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడం కానీ, సహాయక చర్యలు కానీ, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కానీ ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితి లేదు. తమను ఆదుకోవాలని గిరిజనులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.